తులారాశి జాతకులారా, మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఆ అద్భుత ఘడియలు రానే వచ్చాయి. ఈరోజు సాయంత్రం 4:50 తర్వాత మీ తలరాత పూర్తిగా మారబోతోంది. ఇది కేవలం ఒక మాట మాత్రమే కాదు, మీ జీవితంలో మీరు చూడబోయే ఒక అద్భుతమైన మార్పు. అసలు మీ జీవితం ఎలా మలుపు తిరగబోతోంది, ఆ శుభవార్త ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి అంటే ఈ వీడియోను ఒక్క సెకను కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే మీరు చేసే ఒక చిన్న పొరపాటు వల్ల మీ చేతికందే విజయం దూరమయ్యే అవకాశం ఉంది. ఈ ముఖ్యమైన వివరాల్లోకి వెళితే ముందు మీ అందరికీ ఒక చిన్న విన్నపం. మీ జీవితం బాగుండాలని మీరు కోరుకునే ఆ దైవం మీకు ఎప్పుడూ తోడుండాలని మనసారా కోరుకుంటూ ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ విలువైన సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మీ మనసులోని కోరిక నెరవేరాలని ఆశిస్తూ కమెంట్ బాక్స్లో జై మా దుర్గా అని భక్తితో రాయండి. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు ప్రముఖ జ్యోతిష్యులు ప్రధాన తాంత్రికులు శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. తులారాశి జాతకులారా, ఈరోజు సాయంత్రం 4:50 తర్వాత మీ జీవితంలో ఒక సరికొత్త అధ్యాయం మొదలవుతోంది. మీరు ఇప్పటి వరకు కలగన్న విజయాలు, అలాగే మీరు ఎన్నడూ ఊహించని మార్పులు మీ దరి చేరబోతున్నాయి. మీ కుటుంబంలో సంతోషాలు వెల్లివిరియడమే కాకుండా మీ అభివృద్ధిని చూసి అసూయపడే శత్రువుల ఆటలు ఇక సాగవు. రాబోయే 24 గంటల్లో మీ చెవిన పడే ఆ శుభవార్త మీ మనసును ఎంతో సంతోషపరుస్తుంది. నిజానికి ఇలాంటి అదృష్ట సమయం అందరికీ రాదు. ఎంతో పుణ్యం చేసుకున్న వారికి మాత్రమే ఇలాంటి అద్భుతమైన రోజులు వస్తాయి. మీ ఇంట్లో పట్టిందల్లా బంగారం కాబోతోంది. ఇన్నాళ్లుగా మీరు పడ్డ కష్టాలకు, అలాగే మీరు పడ్డ వేదనలకు ఒక పరిష్కారం లభించే సమయం ఆసన్నమైంది. మీ మీద ఆ దైవ కృప ఉంది కాబట్టే మీ జీవితం ఇప్పుడు ఒక గొప్ప మలుపు తిరుగుతోంది. మీరు ఇక నుంచి పేదరికం నుండి ఐశ్వర్యం వైపు ఎలా అడుగులు వేయబోతున్నారు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. తులారాశి జాతకులారా, మీరు అదృష్టవంతులుగా మారబోతున్న ఈ సమయంలో మీ మార్గంలో ఉన్న అడ్డంకులను కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆ అడ్డంకులు ఏంటి, వాటిని ఎలా అధిగమించాలో తెలిస్తేనే మీ విజయం సంపూర్ణమవుతుంది. నిజానికి మీరు ఇన్నాళ్లుగా పడుతున్న కష్టాలు నాకు తెలుసు. మీ జీవితంలో సుఖం అనేది మీరు అనుభవించి చాలా కాలమైంది. కష్టపడి సంపాదించిన డబ్బు ఒక చేత్తో వస్తుంటే మరో చేత్తో ఖర్చయిపోతోంది. ఎంతో పొదుపు చేయాలని మీరు ప్రయత్నించినా ఏదో ఒక కారణంతో ఆ డబ్బు చేజారిపోతూనే ఉంది. ఒక సమస్య తీరింది అనుకునే లోపే మరో కొత్త సమస్య మీ ముందు వచ్చి నిలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల వల్ల మీరు మనసారా సంతోషంగా ఉండి చాలా రోజులైంది. మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. మీ భావాలకు, మీ మాటలకు ఎవరూ విలువ ఇవ్వడం లేదు. మీరు ఏదైనా మంచి విషయం చెప్పాలని చూసినా జనాలు దాన్ని ఎగతాళి చేస్తున్నారు. ఎన్నో రోజులు మీరు ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకున్నారు, కానీ మీ మనసులోని బాధను ఎవరికీ చెప్పుకోలేకపోయారు. తులారాశి జాతకులారా, అందుకే నేను చెబుతున్నాను, ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీ జీవితంలో ఏళ్ల తరబడి వెంటాడుతున్న ప్రతి సమస్యకు ఈరోజు పరిష్కారం లభించబోతోంది. మీ సమస్యలు మూలాల నుండి ఎలా అంతమవుతాయో నేను మీకు వివరిస్తాను. ఇది మీ జీవితానికి సంబంధించిన విషయం కాబట్టి ఏ ఒక్క పాయింట్ను కూడా మిస్ చేయకండి. భగవంతుడిపై నమ్మకంతో ముందుకు సాగండి. ఎవరిపై అయితే ఆ జగన్మాత అనుగ్రహం ఉంటుందో వారిని ఎవరూ ఏమీ చేయలేరు. మీరు గమనించే ఉంటారు, మీరు ఎప్పుడైనా కొంచెం సంతోషంగా ఉన్నా లేదా ఏదైనా విజయం సాధించినా మీ శత్రువులు అసూయతో రగిలిపోతుంటారు. మీకు లభించిన ఆ మంచి రోజులను చెడగొట్టడానికి వారు మీకు తెలియకుండానే ఎన్నో కుట్రలు పన్నుతుంటారు. ఆ కుట్రల నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. తులారాశి జాతకులారా, బయట ఉండే శత్రువుల గురించి అందరికీ తెలుస్తుంది. కానీ మీ సొంత మనుషుల్లా నటిస్తూ మీ వెంటే ఉండే వారి గురించి తెలుసుకోవడమే చాలా కష్టం. మీకు అత్యంత సన్నిహితంగా ఉంటూ మీ ఇంట్లోనే కూర్చుని మీ వినాశనాన్ని కోరుకునేవారు కొందరున్నారు. ఇది వినడానికి మీకు ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. మీ చుట్టూ ఉన్నవారే మీ సంతోషాన్ని చూసి ఓర్వలేకపోతున్నారు. బయటకు మాత్రం వారే మీ శ్రేయోభిలాషులని, మీకంటే ఆత్మీయులు ఎవరూ లేరని నమ్మిస్తారు. కానీ లోపల మాత్రం మీపై విషం నింపుకుని ఉన్నారు. ఇలాంటి ముసుగు మనుషుల పట్ల మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. మీరు స్వభావరీత్యా చాలా తృప్తి కలిగిన వ్యక్తులు,
జీవితంలో ఏదైనా చిన్నది లభించినా దాంతోనే సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఎవరి ముందు మీ బాధలను చెప్పుకుని ఏడవరు. ఇతరులకు సహాయం చేయడంలోనే మీరు ఆనందాన్ని వెతుక్కుంటారు. అవసరమైతే మీ సొంత ఆశలను ఆశయాలను చంపుకుని మరీ ఎదుటివారికి మేలు చేస్తారు. కానీ విచారకరమైన విషయం ఏంటంటే మీకు దక్కాల్సిన గౌరవం ఎప్పుడూ దక్కలేదు. మీరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తులు కూడా మీ మనోభావాలకు విలువ ఇవ్వడం లేదు. లోకం మీ ముందు ఏదో గౌరవం ఇస్తున్నట్టు నటించినా మీ వెనుక మాత్రం విమర్శిస్తూనే ఉంటుంది. మీరు ఎవరి కోసమైతే అన్నీ వదులుకుని నిలబడ్డారో వారు కూడా మీ ప్రేమను అర్థం చేసుకోలేదు. అయితే మనిషి ఓపికకు కూడా ఒక హద్దు ఉంటుంది. తులారాశి జాతకుల ఓర్పు చాలా గొప్పది. మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని అవమానాలు ఎదురైనా ఎవరి ముందు తల వంచరు. మీ ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోరు. మీలోని ఇదే గొప్ప గుణం మిమ్మల్ని ఒకరోజు అగ్రస్థానంలో నిలబెడుతుంది. మీరు ఎప్పటి నుండో సొంతంగా ఏదైనా సాధించాలని, ఆర్థికంగా స్థిరపడాలని ఎన్నో కలలు కంటున్నారు. ఆ కలలను నిజం చేసుకునే క్రమంలో మీకు ఎన్నో అడ్డంకులు ఎదురై ఉండవచ్చు. కానీ ఇకపై ఆ పరిస్థితులు మారబోతున్నాయి. మీరు ఊహించని విధంగా అతి త్వరలోనే ఒక భారీ విజయాన్ని అందుకోబోతున్నారు. తులారాశి జాతకులారా, మీలో ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు ఎవరి ముందు తల వంచరు. కష్టాల్లో ఉన్నా సరే ఇతరుల దగ్గర చేయి చాచడం, దీనంగా బతిమాలడం మీకు అస్సలు నచ్చదు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మీ ఆత్మగౌరవాన్ని మాత్రం ఎప్పుడూ పణంగా పెట్టరు. మీరు ఏదైనా ఒక పని చేయాలని మనసులో గట్టిగా అనుకుంటే దాన్ని సాధించే వరకు వదిలిపెట్టరు. మీలో ఉన్న ఆ పట్టుదలే మిమ్మల్ని ఒకరోజు అందరికంటే ఎత్తులో నిలబెడుతుంది. ఎవరి మీద ఆధారపడకుండా మీ సొంత కాళ్ల మీద నిలబడాలనే మీ తపన త్వరలోనే నెరవేరబోతోంది. మీరు ఎవరినైనా ప్రేమిస్తే చాలా నిజాయితీగా ఉంటారు. వారి చిన్న చిన్న సంతోషాలను కూడా మీ సొంతం అనుకుంటారు. మీ మనసులోని ప్రతి విషయాన్ని ఎదుటి వారికి ఏ దాపరికం లేకుండా చెప్పేస్తారు. కానీ ఇక్కడే మీకు నిరాశ ఎదురవుతోంది. మీరు ఎంత ప్రాణం పెట్టి ప్రేమించినా ఎదుటివారు మీ మనోభావాలకు కనీస విలువ ఇవ్వడం లేదు. మీరు చెప్పే మాటలను తేలికగా తీసుకుంటున్నారు. ఇది మీ మనసును ఎంతగా గాయపరుస్తుందో నాకు తెలుసు. అయినప్పటికీ ఆ బాధను దిగమింగుకొని బయటకు మాత్రం చిరునవ్వుతో కనిపిస్తుంటారు. మీలోని ఆ సహనమే మీ గొప్పతనం. మీరు తెలివైన వారే కాదు, చాలా దయగలవారు కూడా. ఇతరులకు ఏదైనా ఆపద వస్తే మీరు అస్సలు ఊరుకోరు. మీ గురించి మీరు ఆలోచించుకోకుండా ఎదుటి వారికి మేలు చేయాలని చూస్తారు. ఒక్కోసారి మీ అవసరాలను పక్కన పెట్టి మరీ ఇతరులకు సహాయం చేస్తారు. మీరు మీ గురించి ఆలోచిస్తే అది స్వార్థమేమో అని మీరు భయపడతారు. కానీ అది తప్పు. ఈ సమాజంలో మన గురించి మనం ఆలోచించుకోవడం, మన బాగు కోరుకోవడం మన బాధ్యత కూడా. ఎవరైనా కష్టాల్లో ఉంటే మీ శాయశక్తులా సాయం చేస్తారు. మీ దగ్గర ఏమీ లేకపోయినా ఏదో ఒక రకంగా వారి జీవితంలో సంతోషం నింపాలని ప్రయత్నిస్తారు. ఇది మీ మంచితనానికి నిదర్శనం. అయితే ఇలా ఇతరుల కోసం తాపత్రయపడే క్రమంలో మీరు ఎక్కడ నష్టపోతున్నారు? ఆ మంచితనం వల్ల మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులేంటి అన్నది ఇప్పుడు చూద్దాం. తులారాశి జాతకులారా, ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. మీరు ఎన్నో సందర్భాల్లో మీకు సహాయం చేసే శక్తి లేకపోయినా, మీరు ఇబ్బందుల్లో ఉన్నా సరే అవతలి వారి కోసం వెనకాడకుండా సాయం చేశారు. దానివల్ల ఆ తర్వాత మీరు ఎన్నో కష్టాలు పడ్డారు. కానీ ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. ఇతరులకు మేలు చేయడం మంచిదే, కానీ అతిగా అందరికీ సాయం చేసే క్రమంలో మీరు మీ సొంత ఎదుగుదలను పక్కన పెట్టేస్తున్నారు. వేరే వాళ్లను ముందుకు నడిపించే ప్రయత్నంలో మీరు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా మిగిలిపోతున్నారు. దీనివల్ల మీ విజయానికి మీరు దూరం అవుతున్నారు. అంతేకాదు, మీలోని ఈ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని చాలామంది మిమ్మల్ని వాడుకుంటున్నారు. మీ చుట్టూ ఉండేవారు ఎంతో తెలివిగా మీ భావోద్వేగాలతో ఆడుకుంటూ వారి పనులు చక్కబెట్టుకుంటున్నారు. తీరా పని అయిపోయాక మీరు మోసపోయామని గ్రహించి బాధపడుతున్నారు. అందుకే నేను చెబుతున్నాను, ఇకపై మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. లోకం మీరు అనుకున్నంత మంచిది కాదు. ఇప్పటికైనా మీ అతి మంచితనాన్ని పక్కన పెట్టి కొంచెం కఠినంగా ఉండడం నేర్చుకోవాలి. ఇకపై ఎవరూ మిమ్మల్ని వాడుకోకుండా చూసుకోవాలని ఈరోజే ఒక గట్టి నిర్ణయం తీసుకోండి. నేను చెబుతున్న ఈ విషయాలు మీ జీవితంలో జరుగుతున్నాయో లేదో ఒక్కసారి మీ గుండె మీద చెయ్యి వేసుకుని ఆలోచించండి. నిజంగా ఇవే మీ జీవితంలో జరుగుతుంటే వెంటనే కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మీ సమాధానం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. తులారాశి జాతకులారా, ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలకు కాలం సమాధానం చెప్పబోతోంది. మీ గ్రహాల గమనం ఇప్పుడు చాలా అనుకూలంగా మారింది. మీ మంచి రోజులు మొదలయ్యాయి. కానీ ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండకపోతే మళ్ళీ పాత తప్పులే పునరావృతం చేసే అవకాశం ఉంది. ఆ పొరపాట్లు చేయకుండా ఉంటేనే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. తులారాశి జాతకులారా, మీరు విజయ పథంలో నడవడం ప్రారంభించగానే
మీ జీవితంలోకి మళ్ళీ పాత మనుషులు రావడానికి ప్రయత్నిస్తారు. గతంలో మిమ్మల్ని మోసం చేసిన వారు, మీ గౌరవానికి భంగం కలిగించిన వారు మరియు మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వారు ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి క్షమాపణలు చెబుతారు. మీతో ఎంతో ప్రేమగా నటిస్తూ మళ్ళీ దగ్గరవ్వాలని చూస్తారు. కానీ గుర్తుంచుకోండి, ఆ ప్రేమ అంతా కేవలం నాటకం మాత్రమే. వారిని నమ్మి మళ్ళీ దగ్గరకు తీస్తే మీరు మరిన్ని చిక్కుల్లో పడతారు. కాబట్టి అటువంటి వారిని ఏమాత్రం క్షమించకుండా దూరం పెట్టడమే మీకు మంచిది. ఇక మీ గౌరవం మళ్ళీ మీకు ఎప్పుడు దక్కుతుంది, మీరు కోరుకున్న విజయం ఎలా వస్తుంది అనే విషయానికి వస్తే, ప్రస్తుతం న్యాయదేవత అయిన శనిదేవుని అనుగ్రహం మీపై పూర్తి స్థాయిలో ఉంది. గ్రహాల గమనం ప్రకారం శనిదేవుడు మీకు అనుకూలంగా ఉన్నాడు. ఆయన ఎవరిపైనైతే కృప చూపిస్తాడో వారికి తిరుగులేని సుఖ సంతోషాలు లభిస్తాయి. అయితే ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. శనిదేవుడు న్యాయానికి ప్రతిరూపం. కాబట్టి మీరు పొరపాటున కూడా ఎటువంటి తప్పులు చేయకూడదు. మీరు చేసే ఒక చిన్న తప్పుకు కూడా ఆయన కఠినమైన శిక్ష విధిస్తారు. అందుకే మీ ప్రవర్తన చాలా హుందాగా ఉండాలి. మీ మంచి రోజులు మొదలయ్యాయి. స్వయంగా ఆ దేవుడే మీ చెయ్యి పట్టుకుని ముందుకు నడిపిస్తున్నట్టుగా మీకు అనిపిస్తుంది. మీరు ఎదురు చూస్తున్న ఆనందాలు అతి త్వరలోనే మీ దరి చేరబోతున్నాయి. గతంలో మీకు ఎవరైతే అన్యాయం చేశారో, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో వారికి శనిదేవుడు ఖచ్చితంగా శిక్ష విధిస్తాడు. వారు చేసిన కర్మల ఫలాన్ని వారే అనుభవిస్తారు. మీరు మాత్రం వారిపై పగ పెంచుకోకండి. వారి గురించి తప్పుగా ఆలోచించకండి. మీ మంచితనమే మిమ్మల్ని విజయానికి చేరువ చేస్తుంది. శనిదేవుని అనుగ్రహం ఉన్నప్పుడు మీరు చేసే ప్రతి చిన్న పని కూడా మీకు పెద్ద లాభాన్ని తెచ్చిపెడుతుంది. అయితే మీ మాట తీరు, మీ ఆలోచనలు చాలా స్వచ్ఛంగా ఉండాలి. ఎవరి గురించి కూడా మనసులో చెడు ఉద్దేశం ఉంచుకోకండి. రేపు సాయంత్రం నుండి మీపై ఆ దైవ కృప మరింత ఎక్కువగా ఉండబోతోంది. ఆ సమయంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, మీ జీవితంలో రాబోయే ఆ కొత్త మార్పులేంటి అన్నది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. తులారాశి జాతకులారా, నేను చెప్పబోయే ఈ జాగ్రత్తలను మీరు ఖచ్చితంగా పాటిస్తే మీ జీవితంలో ఒక సరికొత్త అధ్యాయం మొదలవుతుంది. రాబోయే కొన్ని నెలల పాటు మీకు అండగా ఉంటుంది అదృష్టం. మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. అయితే ఈ సమయంలో మీరు చాలా క్రమశిక్షణతో ఉండాలి. పొరపాటున కూడా ఎటువంటి దురలవాట్లకు లోను కాకూడదు. ఎవరి వెనుక వారిని విమర్శించడం, ఇతరులను కించపరచడం లేదా చెడు సావాసాలు చేయడం వంటి పనులకు దూరంగా ఉండండి. మీ ఆలోచనలు, మీ దృష్టి ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండేలా చూసుకోండి. మీరు ఎంత ప్రశాంతంగా, నిజాయితీగా జీవిస్తే మీరు ఇన్నాళ్లుగా చేసిన మంచి పనులకు ప్రతిఫలంగా అంతటి గొప్ప ఫలితాలను పొందుతారు. ఇప్పుడు మీ కష్టాలన్నిటికీ లెక్క తేలే సమయం వచ్చింది. మీ మనోభావాలకు తగిన విలువ దక్కుతుంది. సమాజంలో మీకు దక్కాల్సిన గౌరవం మళ్ళీ తిరిగి వస్తుంది. మీ జాతకంలో ఎన్నో ఏళ్ల తర్వాత ఒక అద్భుతమైన యోగం కనిపిస్తోంది. ఇది మిమ్మల్ని ఆర్థికంగా ఉన్నత స్థానానికి తీసుకెళుతుంది. సమాజంలో మీ హోదా పెరగబోతోంది. మీరు ఎంచుకున్న రంగంలో తిరుగులేని అభివృద్ధిని చూస్తారు. దైవ ప్రార్థనపై దృష్టి పెట్టండి. వీలైతే శనివారం రోజున నవగ్రహాల్లో శనిదేవుడిని దర్శించుకుని దీపారాధన చేయడం మంచిది. అలాగే ప్రతిరోజు మీ ఇంట్లో భక్తి శ్రద్ధలతో దీపం వెలిగించి ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని పఠించండి. ఇలా చేయడం వల్ల మీ చుట్టూ ఉన్న ప్రతికూలతలు తొలగిపోయి మీ జీవితంలో అద్భుతాలు జరగడం మీరు గమనిస్తారు. మీ వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ గతంలో ఎన్నడూ చూడని అభివృద్ధిని ఈ కాలంలో చూస్తారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అయితే మీరు మీ పని పట్ల ఎప్పుడూ అశ్రద్ధ చూపించకూడదు. బద్ధకాన్ని వదిలేసి పూర్తి మనసు పెట్టి పనిచేయండి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం త్వరలోనే లభిస్తుంది. విజయ మార్గం మీకోసం ఎదురు చూస్తోంది. తులారాశి జాతకులారా, మీ మార్గంలో విజయాలు మిమ్మల్ని వరిస్తున్న ఈ సమయంలో మీరొక ముఖ్యమైన నియమాన్ని గుర్తుంచుకోవాలి. ఈ రోజుల్లో పొరపాటును కూడా మహిళలను అవమానించకండి. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టినా లేదా మిమ్మల్ని విమర్శించినా మీరు మాత్రం చాలా ఓపికగా ఉండండి. ఆవేశపడి ఎవరిని కించపరచవద్దు. ఇది మీరు ఎదుర్కొంటున్న ఒక పరీక్ష లాంటిదని భావించి మౌనంగా ఉండడమే మీకు శ్రేయస్కరం. ఈ నియమాన్ని పాటిస్తేనే ఆ దైవ కృప మీపై సంపూర్ణంగా ఉంటుంది. ఇక ఆర్థిక విషయాలకు వస్తే పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కొత్త వ్యాపారంలో కానీ లేదా పెద్ద మొత్తంలో డబ్బు పెట్టేటప్పుడు కానీ అనుభవం ఉన్న వ్యక్తుల సలహా తప్పనిసరిగా తీసుకోండి. ఎవరినో నమ్మి తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోకండి. మీరు గనక సరైన పద్ధతిలో అడుగులు వేస్తే మీకు ఎన్నో కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి. మీరు ఇప్పటి వరకు ఊహించని విధంగా ధనలాభం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగిపోయిన పనులన్నీ వేగంగా పూర్తవుతాయి. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి ఇది చాలా అద్భుతమైన సమయం.
మీ ప్రేమ ప్రయాణంలో ఎదురైన ఆటంకాలన్నీ తొలగిపోయి మీ బంధం ఒక గమ్యానికి చేరుకుంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అలాగే దంపతుల మధ్య ఏవైనా మనస్పర్ధలు ఉంటే అవి మెల్లమెల్లగా తొలగిపోయి మీ జీవితం ఎంతో సుందరంగా మారుతుంది. అయితే మీ భాగస్వామి మనోభావాలను గౌరవించడం, వారిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే మీరు నిజమైన సంసార సుఖాన్ని పొందగలుగుతారు. మీ జీవితంలో ఉన్న అన్ని దోషాలు తొలగిపోయి అంతా మంచే జరగడానికి కొన్ని పరిహారాలు పాటించండి. శనివారం రోజున నల్ల చీమలకు పిండి లేదా పంచదార కలిపి ఆహారంగా వేయండి. అలాగే పేదవారికి నల్లని దుస్తులు లేదా మీకు తోచిన సహాయం కానీ చెయ్యండి. వీలైతే శనివారం రోజున హనుమాన్ చాలీసా పఠించండి. ఆంజనేయ స్వామిని పూజించే వారికి గ్రహ దోషాల ప్రభావం తక్కువగా ఉంటుంది. మీ మనసులోని భయాన్ని వదిలేసి పూర్తి విశ్వాసంతో ముందుకు సాగండి. విజయం మీ వెంటే ఉంటుంది. తులారాశి జాతకులారా, మీరు శనిదేవుని సంపూర్ణ అనుగ్రహం పొందాలంటే మరికొన్ని ముఖ్యమైన విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఎవరైతే పేదవారికి మరియు అవసరంలో ఉన్నవారికి సహాయం చేస్తారో వారిపై శనిదేవుని కృప ఎప్పుడూ ఉంటుంది. మీ శక్తి కొద్దీ నల్ల శనగలు, నల్ల నువ్వులు లేదా మినుములు వంటివి దానం చేయడానికి ప్రయత్నించండి. శనివారం రోజున నల్ల కుక్కలకు లేదా నల్లని ఆవుకు రొట్టెలు తినిపించడం వల్ల మీపై ఉన్న గ్రహ దోషాల ప్రభావం తగ్గి నిలిచిపోయిన పనులు మళ్ళీ వేగంగా మొదలవుతాయి. చేపలకు ఆహారం వేయడం లేదా చీమలకు పిండి పెట్టడం వల్ల ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే శనివారం రోజున మీరు కొన్ని వస్తువులను అస్సలు కొనకూడదు. ముఖ్యంగా ఇనుప వస్తువులు, బొగ్గు వంటివి కొనుగోలు చేయడం అంత మంచిది కాదు. అలాగే ఈ రోజున ఎవరికీ అప్పు ఇవ్వకండి. శనివారం రోజు ఇచ్చిన అప్పు తిరిగి రావడం చాలా కష్టమని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. కాబట్టి ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వృద్ధులను, పెద్దలను గౌరవించడం నేర్చుకోండి. ఎవరినైనా కించపరచడం వల్ల లేదా అశక్తులను అవమానించడం వల్ల శనిదేవుని ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది. అలాగే మీరు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుని ఉంటే దాన్ని కావాలని ఎగ్గొట్టే ప్రయత్నం చేయకండి. మీ బాధ్యతను సక్రమంగా నెరవేర్చినప్పుడే మీకు అదృష్టం కలిసి వస్తుంది. శనిదేవునికి నలుపు మరియు నీలం వంటి ముదురు రంగులంటే చాలా ఇష్టం. కాబట్టి శనివారం రోజున అటువంటి రంగు దుస్తులు ధరించడం వల్ల మీకు అనుకూల ఫలితాలు లభిస్తాయి. తులారాశి జాతకులారా, ఈరోజు నేను చెప్పిన ఈ విషయాలన్నీ మీ జీవితంలో కొత్త వెలుగులు నింపుతాయని ఆశిస్తున్నాను. ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే వీడియోను తప్పకుండా లైక్ చేయండి. మీ మనసులోని భక్తిని చాటుకుంటూ కమెంట్ బాక్స్లో జై మా దుర్గా లేదా జై శనిదేవ్ అని రాయండి. ఆ దైవ కృప మీపై మరియు మీ కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.